ఓం 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 నిటారుగా కూర్చోండి. ఏ విధమైన చలనము శరీరంలో కానీ మనసులో కానీ లేదు. అహమస్మి, అహమస్మి. నన్ను నేను చూస్తున్నాను. దేనిని చూస్తున్నాను? థాట్, సంకల్పం, ఆలోచన. ఈ ఆలోచనను చూస్తున్నా. నిధిధ్యాసన is not pursuit of some vision. మేబీ చాలా మంచి ఆలోచన, థాట్ అయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నిధిధ్యాసన ఆంతరము, బాహ్యము కాదు. ఈ ఆంతర బాహ్యముల వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి అవగాహన. ఈ నిధిధ్యాసనలో మనసు యొక్క చలనాన్ని, థాట్ని అబ్జర్వ్ చేసేటటువంటి అవకాశం వస్తుంది. I look at myself with openness in order to understand the thought. ఇక్కడ వేరెవరూ లేరు నాతో సహా. ప్రయాణంలో నాకు నేనే నా థాట్ను చూస్తున్నాను. ఐఎమ్ ది నోయర్. ఒక దట్టమైన అడవిలో చిక్కుకున్నారనుకోండి, ఎవ్వరూ లేరనుకోండి, అప్పుడు ఎవరు మార్గం చూపించడానికి లేరుగా. ఏం చేస్తారు? మీ అంతటా మీరే మార్గాన్ని అన్వేషిస్తారు. ఎన్నో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ వింటూ మమైక్యం చెందకుండా మీ మార్గంలో ప్రయాణం సాగిస్తారు. అలాగే by being attentive, being aware of every moment of the jungle, every leaf, every tree, every bird, every animal, I move forward. ఇది ఇలస్ట్రేషన్, దృష్టాంతం. ఇప్పుడు ఎక్కడున్నారు? మనసు అనే జంగిల్లో ఉన్నారు. మనసు ఒక కీకారణ్యం. మా గచ్చస్త్వతమితస్తతో గిరిశపో మయ్యేవ వాసం కూరు అంటూ శివానంద లహరిలో మనస్సును అరణ్యంతో పోల్చారు. ఈ అరణ్యంలో అనేకమైనటువంటి క్రూర జంతువులు, సాధు జంతువులు, పక్షులు, చెట్లు ఉన్నట్టుగా మనసులో రకరకములైనటువంటి మంచి చెడు ఆలోచనలు తిరుగుతున్నాయి ఇటు అటు. నేనెవరు? ఆలోచనలను చూస్తున్నటువంటి, నా త్రోవ వెతుక్కుంటున్నటువంటి
అరణ్యంలో చిక్కుకున్నటువంటి అహమస్మిని. మై హౌస్, నాట్ జస్ట్ హౌస్, మై హౌస్. మై మనీ, నాట్ జస్ట్ మనీ, I call my money, my caste, similarly my religion, my clothes, మనవాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన బ్రాహ్మలు. వాట్ ఈస్ దిస్? నువ్వు ఏదైతే మన మన అంటున్నావో ఈ శరీరము, అదే నీది కాదు. దానికి సంబంధించినటువంటి ఇతరులు అందరూ మన ఎలా అవుతారు? దేని వలన? నాది నేను తయారయ్యాయి. Now what am I doing? I am not this నాది అండ్ నేను. I am not judging those things. బాగున్నాయి, బాగులేవు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, రాగం, ద్వేషం అనేటటువంటి తీర్పు చెప్పడం లేదు. జస్ట్ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ ఎవ్రీ థాట్. థాట్ క్రియేట్స్ స్పేస్ అండ్ ఎన్క్లోజర్. థాట్ అనగానే దాని చుట్టూ ఒక పరిధి ఉంటుంది. ఆ థాట్ ఎంతవరకు వ్యాపిస్తుంది, ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎప్పుడు చేయాలి, ఇలా ఒక పరిధి చుట్టూ ఏర్పడుతుంది. ద థాట్ డస్ నాట్ ఈవెన్ స్పేర్ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య థాట్ కూడా మై అధ్యయన భారతి, మై ప్రజెంటేషన్, మై వేదాంత, మై క్లాస్ at 4:15, I have to attend, otherwise teacher will ask, why did you not attend? మై సాంప్రదాయ, మై పరంపర, మై గురు, మై మోక్ష. అగైన్ you are in the trap. What a pity. థాట్ అనేది దాని చుట్టూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ స్పేసు ఆర్టిఫిషియల్ స్పేస్, మిమ్మల్ని కన్ఫైన్ చేయడానికి ఉన్న జైలు. ఎగ్జామిన్ దట్ స్పేస్. ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్, సంకుచితమైనటువంటి స్పేస్. సెంటర్లో ఎవరున్నారు? ఇదిగో ఈ దేహభావంతో ఉన్న నేనున్నాను. ఈజ్ దర్ ఎనీ అదర్ వే ఆఫ్ లైఫ్ దట్ యు ఆర్ లీడింగ్? వీఆర్ లీడింగ్. Why I am not able to see the limitless mind? Let me see. Understand? I am not the thought. This is the act of నిధిధ్యాసన. నిర్మించుకున్నాను ఒక స్పేస్, దానికి నాది అని పేరు పెట్టారు. దానిలో నేనున్నాను. నాకు కావలసినవన్నీ పైనున్నాయి, నాకు అక్కర్లేనివన్నీ, ద్వేషించేవి అన్నీ బయట ఉన్నాయి. ఇది నా డివిజన్. మీ అండ్ నాట్ మీ, మైన్ అండ్ నాట్ మైన్. వాట్ ఎ వే ఆఫ్ లైఫ్. సో కమిటెడ్, సో లిమిటెడ్. పరిచ్ఛిన్నంగా జీవితం గడిపేశా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. దిస్ స్పేస్ క్రియేట్స్ భయ, ఎంజెండర్స్ ఫియర్. ఎందుకు? ఈ స్పేస్ లోపల ఉన్నవి పోతాయేమో అని, స్పేస్ బయట ఉన్నవి లోపలికి వచ్చేసి అలజడి కలిగిస్తాయేమో అని. ఈ స్పేస్ని, వాట్ ఈస్ స్పేస్? స్పేస్ క్రియేటెడ్ బై ది థాట్. ఆలోచనల వలన కల్పించబడిన కృత్రిమమైన, పరిమితమైన
గది. మనసు సంకల్పిస్తుంది, చూస్తుంది, వింటుంది. కాల్స్ మై విషన్. That is not meditation. Now what to do about that space? Nothing to do about that space. You need not discard the space. You cannot discard the space. Just watch the space. Oh, ఇది మనసు కల్పించిన గది. ఈ గదిలోనున్న వస్తువులు మనస్సు నాకు నావి, నేను అని చూపిస్తోంది. నేను ఇది కాదు కదా. ఈ గది దాని పాటుకు ఉండని. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద గది, ఐఎమ్ నాట్ ద గది. ఎగ్జామిన్, స్టడీ, జస్ట్ లైక్ యూ స్టడీ ఎ బుక్. ఇది ఒక కకూన్ ఇన్ విచ్ ఐ లివ్, battle, raise constantly, and eventually die in that space. Even while dying, నా స్పేస్లోనే నేను చనిపోతాను, మనస్సు అనే స్పేస్లోనే. దేర్ ఇస్ నో లవ్ ఇన్ దట్ స్పేస్. దాంట్లో అటాచ్మెంట్, గ్రీడ్, ఎక్స్పెక్టేషన్, కంపారిజన్ ఇవే ఉంటాయి. నిజమైన ప్రేమ ఆ గదిలో ఉండదు. ఆలోచించి చూడండి, తెలుస్తుంది. నిజమైన ప్రేమ మీరే. దెర్ ఇస్ నో బ్లిస్. వై? ఈ స్పేసు డివైడింగ్, నాట్ యూనిఫైయింగ్, ఐసోలేటింగ్, enclosing. Yes. Now you have a power to dismantle this enclosure. ఈ గదిని పడగొట్టేటటువంటి శక్తి మీకుంది. థాట్ కెన్ అండూ వాట్ థాట్ హ్యాస్ డన్. ఏ మనసైతే ఈ గదిని కల్పించిందో ఆ మనస్సును నిగ్రహిస్తే అదే ఈ గదిని పడగొట్టేస్తుంది. దిస్ డిస్మాంట్లింగ్ దిస్ స్పేస్, ఈ గదిని పడగొట్టుటయే వివేకము, వైరాగ్యము. ఈ స్పేస్ నేను చిన్నప్పటి నుంచి లైఫ్ టైం కట్టుకున్నాను. ఈ గదిని, దీనిని పగలగొట్టడానికి చాలా కృషి కావాలి. దుఃఖేన లభ్యతే, పర్సివరెన్స్ కావాలి. మైండ్ అండ్ మీ స్పేస్. దీని గురించి తెలుసుకుంటున్న కొద్దీ దానిని పడగొట్టేది సులభమవుతుంది. Look at a car as a car and not my car. Look at the house as a house, not my house. Can there be anything like my God and your God? And which is better and which is worse? Foolishness. Watch this encirclement. The secret is slowly the space dissolves. దానిని పరిశీలించడం మొదలు పెడితే అదే కరిగిపోతుంది. Start your exploration. This is the Mandukya story in the coming 2-3 days. అహం సత్సుచిషద్ వసురంతరిక్షషద్ ఓతావేదిషద్. మంత్రాన్ని ఒక్కసారి తీసి చదువుకోండి, కఠోపనిషత్తులు. యు ఆర్ ఎవ్రీవేర్, యు ఆర్ ఎవ్రీ స్పేస్. దేర్ ఈస్ నో లిమిటెడ్ స్పేస్. యు ఆర్ అన్లిమిటెడ్.
అహమస్మి. అహమస్మి. 30 సెకండ్లు విశ్రాంతిగా కూర్చోండి. అహమస్మి. అహమస్మి. శాట్యాయనీయ ఉపనిషత్ త్యక్తేషణో హి నృణస్తం విదిత్వా మౌనీ వసేద్ ఆశ్రమే యత్ర కుత్ర త్యక్త ఏషణో హి యనృణం స్తం విదిత్వా మౌనీ వసేత్ ఆశ్రమే యత్ర కుత్ర. పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞాని యొక్క జీవన స్థితిని తెలియజేస్తుంది. త్యక్తేషణ. త్యక్త ఏషణ. ఈషణ అనకూడదు, ఏషణ. ఏషణాత్యాగం ఎన్నున్నాయి? ఏషణాత్రయం. గట్టిగా చెప్తే రెండే: సాధ్యేషణ, సాధనేషణ. డిజైర్ ఆన్ ది రిజల్ట్, desire and attachment on the process. There is an attachment on the process to the desire, sadhaneshana. There is an attachment to the desired goal, the desired goal. That is called the sadhyeshana. That can be also said as putreshana, vitteshana, lokeshana. ఏషణాత్రయం. దీనిని భగవత్పాదులు మూడేమిట్రా, ఉన్నవి రెండే: సాధ్యేషణ, సాధనేషణ అంటారు. పుత్రేషణ, భార్య, బిడ్డలు, సంతానం, నా వాళ్ళు, నేను. పుత్రుడు అంటే ఒక్క పుత్రులనే కాదు, పుత్రులు పుత్రికలు మాత్రమే కాదు, కుటుంబం మీద కోరిక, పరివారం, దాని మీద ఇంటెన్స్ అటాచ్మెంట్ అండ్ డిజైర్. విత్తేషణ శాలరీ మీద కాదు. విత్తం అంటే అన్ని రకాల విత్తాలు. ఏమిటి? డబ్బు, ఇళ్ళు, వాకళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, విద్య, పరువు, ప్రతిష్ట, ఇవన్నీ ధనాలు. నాకు అష్టలక్ష్ములు. కోవెల కూడా కట్టించాం, వెళ్ళి నమస్కారాలు పెడుతూ ఉంటాం. ఈ అష్టలక్ష్ములే విత్తేషణ. లోకేషణ, పలానా లోకాలు కావాలి, ఇక్కడ పుణ్యం చేస్తే అక్కడికి వెళ్తాను. పితృలోకము, గోలోకము, గోలోకము, తపోలోకము. కృష్ణుడిని ప్రార్థిస్తే గోలోకానికి వెళ్తాను, శక్తిని ప్రార్థిస్తే శక్తిలోకంకి వెళ్తాను. ఇలా రకరకాల ఇమాజినరీ లోకాల కోసం ఏషణ, కోరిక, తీవ్రమైన కోరిక. ఏదో అనుకోవడం కాదు, కోరిక తీవ్రమైనటువంటిది. పుత్రేషణ, విత్తేషణ ఇహ, లోకేషణ ఆముత్ర, నాట్ హియర్, హియర్ ఆఫ్టర్, పోస్తమస్లీ. బృహదారణ్యం 3:5-1. ఏత వై తత్పూర్వే విద్వాంసః ప్రజం న కామయంతే. అంటే పరమాత్మను తెలుసుకున్న జ్ఞానులు అథ పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ ఏషణాత్రయములను వదలి
అథ భిక్షాచర్యం చరంతి. వాళ్ళు సర్వ జ్ఞాన కర్మ త్యాగం చేస్తారు. షట్చయనీయ ఉపనిషత్తు కూడా త్యక్తేషణ, కోరికలను వదిలిన వాడి స్థితిని చెప్తున్నారు. అనృణ, రుణము లేదు. ఎప్పుడు కోరికలు ఉన్నాయో అప్పుడు రుణములుంటాయి. మనకు చదువుతుంటాం, దేవరుణము, ఋషి రుణము, పితృ రుణము, ప్రజా రుణము, ఏవో రుణాలు పేర్లు పెడతారు వాటికి. అవన్నీ నువ్వు తీర్చాలి. ఇక్కడ ఉన్నప్పుడు తీర్చకపోతే మళ్ళీ నీకు పాపం చుట్టుకుంటుంది. అసలు నీకు ఏషణలు లేకపోతే ఇక అప్పులు ఎక్కడున్నాయి? రుణాలు లేవు. కోరిక ఉంటే కోరిక కోసం అప్పు. అది తీరాలంటే నెగిటివ్ వరల్డే కదా. క్రెడిట్ కార్డు అప్పు చేస్తాం, అప్పులు తీర్చాలి. అవే రుణాలు. దేవ, పితృ, ఋషి రుణాలు. ఇంకా ఇంకో రెండు కలుపుతారు. బ్రహ్మజ్ఞాని ఆత్మాయేవ సత్యం, ఆత్మసత్య అవబోధ. ఆత్మాయేవ సత్యం అనే అనుబోధ, అవబోధ కలిగినటువంటి వారు సర్వవ్యాపి అయిన పరమాత్మతో ఐక్యమయ్యి ఏంటవుతుంది అప్పుడు? త్యక్తేషణ అనృణం స్తం విదిత్వా మౌని వశేత్. అటువంటి వారు మౌని వశేత్ ఉంటారు. ఆశ్రమే ఎత్ర కుత్ర, ఏ ఆశ్రమమునందైనా. ఎవరికి వర్తిస్తుంది ఆశ్రమం అంటే? గూడు ఇల్లు అనే ఒక అర్థం, అది కాదు అర్థం. ఏ ఆశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఏ ఆశ్రమంలో ఎత్ర కుత్ర, ఎక్కడున్నా. దిస్ ఇస్ అప్లికబుల్ టు ఆల్ ద స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అన్నారుగా. ఆ స్టేజ్లో 7 స్టేజులు. 7 స్టేజ్లో ఎక్కడున్నా సరే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. భగవద్గీత యః తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మనవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 3:17. యః తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. వాళ్ళకి తీర్చుకోవలసినటువంటి రుణాలు కానీ, చేయవలసినటువంటి కర్తవ్యాలు కానీ ఉండవు. కృతకృత్యుడు అనృణ తం విదిత్వా. ఇక్కడ తమ్ అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని. ఆత్మయేవ సత్య అనుబోధ, ఆత్మసత్యానుబోధ. తెలుసుకోవడమే పరమావధి. తం పరమాత్మను విదిత్వా, తమేవ విద్వా అతిమృత్యుమేతి అన్నది శ్వేతాశ్వతరం. తం ఏవం విదిత్వా, ఆ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకునే అతి మృత్యుం ఏతి. అతి మృత్యు అంటే మృత్యువును దాటగలడు, ఏతి పొందుతాడు. మౌని వశేత్ అంటే మౌని అంటే ఈ విధమైనటువంటి జ్ఞాని వశేత్. యోగస్య ప్రథమద్వారం వాంగ్ నిరోధో. వివేక చూడమని. యోగానికి మొదటి మార్గం వాక్కును నిరోధించుకోవడం రా కన్నా. ఊరికే చాటర్ బాక్స్లో వాగుతున్నావు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఆశ్రమే ఎత్ర కుత్ర, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా, ఏ వర్ణాశ్రమములోనైనా. నీటిలో వెన్నెల ఎలా ఉంటుంది? అలాగా అంటకుండా. త్యక్తేషణ సర్వకోరికల త్యాగం, బృహదారణ్యకం.
पुत्रेषणायास वित्तेषणायाश्च लोकेषणायाश्च व्युत्थाय అనృణః కర్తవ్య భారరహితమైనటువంటి స్థితి తస్య కార్యం న విద్యతే భగవద్గీత విదిత్వా అనుభవపూర్వకమైన జ్ఞానంతో శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పినట్టు మౌని వాంగ్నిరోధ ప్రథమద్వార ఎత్ర కుత్ర ఆత్మబోధ జీవన్ముక్త స్థితి దేశకాల అతీత స్థితి ఆత్మను తెలుసుకున్న జ్ఞానులు పుత్ర విత్ర లోకయేషణలను వదిలిపెట్టి కేవల భిక్షాసనం చేస్తూ పరమాత్మ చింతనలోనే ఉంటారు. ఏతం వైతం ఆత్మానం విదిత్వా బ్రహ్మణ పుత్రేషణాయాశ్చ విత్రేషణాయాశ్చ లోకేషణాయాశ్చ యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. ఎత్ర కుత్ర అంటే ఏ ఆశ్రమంలోనైనా ఉండవచ్చు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. వాట్ ఎ శ్లోకం. నయేవ తస్య కృతేన అర్థో నా అకృతేన చేయాల్సింది కానీ కశ్చన ఏదీ లేదు. నస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఎత్ర కుత్ర అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. అనికేతః అంటే నిర్దిష్టమైన ఇల్లు లేనివాడు. ఎత్ర కుత్ర ఎత్ర కుత్ర వసేదాశ్రమి. అవధూత గీతలో దత్తాత్రేయ స్వామి వారు ఏంటన్నారు? నమే మోక్షో నమే బంధో నమే శాస్త్రం నమే గురు స్వభావేన విలీనోహం సముద్రైవ నిర్మలః. నమే మోక్షః నమే బంధః నమే శాస్త్రం నమే గురు. స్వభావములోనే సముద్రంలో కలిసిపోయినట్లు కలిసిపోయాను. వివేక చూడమని శాంతోదంతో పరమరతః క్షాంతియుక్తః ముముక్షుః యోగారూఢః స భవతి విభో. ఈశావాస్యము తేన త్యక్తేన భుంగీద. అన్నిటినీ విడిచిపెట్టి బ్రతుకు. జ్ఞానం విదిత్వా శ్రవణ మననాలు. త్యాగం త్యక్తేషణః నిరింధనైవానలః నిరింధన జ్యోతిరివ. స్థితి ఎత్ర కుత్ర అడవి నగరము, ఇల్లు రోడ్డు, దేవాలయము ఇంకొక ప్లేస్. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వస సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అన్ని గ్రంథాలు ఒక్కటే బోధిస్తాయి. ఇప్పుడు 10 చూసాం మనం. శాట్యాయనీయ ఉపనిషత్తు చెప్పే నిరింధన జ్యోతి, త్యక్తేషణ, ఎత్ర కుత్ర వశేత్, ఇవన్నీ కూడా సర్వత్ర బ్రహ్మభావంతో మౌనంగా ఎక్కడైనా కాలాన్ని వెళ్ళదీయవచ్చు. జంజాటంలో దూరిపో అక్కర్లేదు. ఎక్కడైనా అంటే ఇంట్లో కూడా. అహమస్మి 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 సోహం 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 సోహం
सोऽहं स्वस्ति।